Now let us learn about the kinds of adjectives. The kinds of adjectives are qualitative, quantitative, number, demonstrative, possessive adjective, interrogative adjective, and distributive adjective. ఫస్ట్ వన్ adjective ఆఫ్ క్వాలిటీ. adjective ఆఫ్ క్వాలిటీ అంటే ఏంటి, ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. adjective ఆఫ్ క్వాలిటీ గివ్స్ డీటెయిల్స్ రిగార్డింగ్ షేప్, సైజ్, కలర్, టేస్ట్, బిహేవియర్, ఫీలింగ్ అండ్ ఇంప్రెషన్. అంటే షేప్ గురించి, సైజ్ గురించి, కలర్ గురించి, టేస్ట్ గురించి, బిహేవియర్ గురించి, ఫీలింగ్ గురించి అండ్ ఇంప్రెషన్, ఎలా ఇంప్రెస్ అయ్యారు అనే దాని గురించి డీటెయిల్స్ అనేవి ఒక సెంటెన్స్లో ఎక్స్ప్రెస్ చేస్తే మనం దాన్ని యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ అంటాం. ఎగ్జాంపుల్, ద రౌండ్ టేబుల్, టైనీ యాంట్, టైనీ అంటే స్మాల్, వెరీ స్మాల్, ఎల్లో డ్రెస్, డెలిషియస్ మీల్, బ్రేవ్ సోల్జర్, హ్యాపీ ప్రిన్స్, బ్యూటిఫుల్ గార్డెన్. సో ఇవి ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్స్ జాగ్రత్తగా గమనించినట్లయితే టేబుల్ ఎలా ఉంది, రౌండ్గా ఉంది. టైనీ యాంట్, చాలా చిన్న యాంట్, చీమ. డ్రెస్ ఎలా ఉంది, ఎల్లో కలర్లో ఉంది. మీల్ ఎలా ఉంది, డెలిషియస్, చాలా బాగుంది. సోల్జర్ ఎలా ఉన్నాడు, చాలా బ్రేవ్గా ఉన్నాడు, ధైర్యంగా. ప్రిన్స్ ఎలా ఉన్నాడు, చాలా ఆనందంగా, హ్యాపీగా ఉన్నాడు. గార్డెన్ ఎలా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఇంప్రెసివ్గా ఉంది. నెక్స్ట్ వన్ ఈజ్ యాడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ. ఈ యాడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ అనేది హౌ మచ్ అంటే ఎంత, హౌ మెనీ ఎన్ని అనే దాని గురించి మాట్లాడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్స్ వర్డ్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. మెనీ, ఫ్యూ, సమ్, ఆల్, మచ్, లిటిల్, ఎనఫ్, హోల్, హాఫ్, ప్లెంటీ, సఫిషియంట్ అండ్ కౌంట్లెస్. మెనీ అంటే ఎక్కువ, ఫ్యూ అవి కూడా తక్కువ, సమ్ కొన్ని, ఆల్ అన్ని, ఇవి వచ్చేసి నెంబర్. తర్వాత క్వాంటిటీలో మచ్, లిటిల్, ఎనఫ్, హోల్, హాఫ్, ప్లెంటీ, సఫిషియంట్, కౌంట్లెస్ ఇది వచ్చేసి హౌ మచ్ అనే దానికి ఆన్సర్ ఇస్తుంది. హౌ మెనీ అనే దానికి ఆన్సర్ వచ్చేసి మెనీ, ఫ్యూ, సమ్, ఆల్. ఈ వర్డ్స్ హౌ మెనీ అనే వర్డ్కి ఆన్సర్ ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్, మెనీ పీపుల్ ఆర్ దేర్. హౌ మచ్ ఫుడ్ ఈజ్ లెఫ్ట్, ఏ లిటిల్ ఫుడ్ ఈజ్ లెఫ్ట్. ఎంతమంది పీపుల్, ఎంతమంది జనాలు అంటే ఎక్కువ మంది ఉన్నారు, మెనీ అని చెప్తున్నాము. ఎంత ఫుడ్ ఉందంటే కొంచెమే ఉంది, తక్కువ ఉంది అని చెప్తున్నాం అనమాట. సో హౌ మచ్ అండ్ హౌ మెనీ ఆఫ్ సంథింగ్. నెక్స్ట్ వన్ డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ, డెడ్ ఈజీ. డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్లో సింగులర్కి దిస్, దట్, ప్లూరల్కి దీస్, దోస్ అనే వర్డ్స్ ఉన్నాయి. దిస్ అంటే ఇక్కడ ఉంది, దట్ అంటే అక్కడ ఉంది, దీస్ అంటే ఇక్కడ, దోస్ అంటే అక్కడ. అంటే సింపుల్ చెప్పాలంటే దిస్ అంటే నియర్, దట్ అంటే ఫార్, దీస్ అంటే నియర్, దోస్ అంటే నియర్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ దిస్ యాపిల్, ఇక్కడ ఉన్న యాపిల్ కావాలి. ఐ వాంట్ దట్ యాపిల్, అక్కడ ఉన్న యాపిల్ కావాలి. దీస్ బుక్స్ ఆర్ హెవీ, ఇక్కడ ఉన్న బుక్స్ చాలా హెవీగా ఉన్నాయి. దోస్ చైర్స్ ఆర్ గుడ్, అక్కడ ఉన్న చైర్స్ చాలా బాగున్నవి. సో ఇక్కడ, అక్కడ అనే పదాలు వాడతాం అనమాట. దిస్, దట్, దీస్, దోస్. నెక్స్ట్ వన్ న్యూమరల్ యాడ్జెక్టివ్. న్యూమరల్ యాడ్జెక్టివ్ ఈజ్ ఏ యాడ్జెక్టివ్ ఆఫ్ నంబర్. దీంట్లో మనం 3 టైప్స్ చూడవచ్చు: డెఫినిట్, ఇండెఫినిట్ అండ్ డిస్ట్రిబ్యూటివ్. యాడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్లో డెఫినిట్, ఇండెఫినిట్ అండ్ డిస్ట్రిబ్యూటివ్ అనే 3 టైప్స్ మనం ఇక్కడ చూస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, డెఫినిట్ న్యూమరల్ యాడ్జెక్టివ్స్ స్పెసిఫై నంబర్స్ ఆర్ పొజిషన్స్. దీంట్లో మనకి 2 ఉన్నాయి అన్నమాట, కార్డినల్స్ అండ్ ఆర్డినల్స్. కార్డినల్స్ అంటే హౌ మెనీ. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5ని కార్డినల్స్ అంటాము. ఆర్డినల్స్ అంటే వాట్ ఆర్డర్. ఆర్డర్ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, ఇది ఆర్డర్ అనమాట. సో కార్డినల్స్ని 1, 2, 3, 4 గాను, ఆర్డినల్స్ని ఫస్ట్, సెకండ్, థర్డ్ గాను గుర్తిస్తాము. డెఫినెట్లో కార్డినల్, ఆర్డినల్ 1, 2, 3 ఫస్ట్, సెకండ్ డెఫినెట్గా ఉంటాయి. కానీ ఇండెఫినెట్ న్యూమరల్ యాడ్జెక్టివ్స్లో అలా స్పెసిఫిక్గా ఎగ్జాక్ట్గా ఉండవు అనమాట. మరేంటివి అంటే మెనీ, ఫ్యూ, సెవెరల్, సమ్, ఆల్, ఎనీ, నో, మోస్ట్. అంటే కొన్ని, ఎక్కువ, తక్కువ. ఇక్కడ డెఫినెట్ నెంబర్ లేదు. డెఫినెట్ నెంబర్ లేదు కాబట్టి, ఖచ్చితమైన నెంబర్ లేదు కాబట్టి దీన్ని ఇండెఫినెట్ న్యూమరల్ యాడ్జెక్టివ్స్ అని అంటాము. నెక్స్ట్ వన్ డిస్ట్రిబ్యూటివ్ న్యూమరల్ యాడ్జెక్టివ్స్. వాట్ ఆర్ డిస్ట్రిబ్యూటివ్ న్యూమరల్ యాడ్జెక్టివ్స్?
ఈ డిస్ట్రిబ్యూటివ్ న్యూమరల్ యాడ్జెక్టివ్స్ అనేవి ఆ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరిని పాయింట్అవుట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్, ఎవ్రీ, ఈదర్, నైదర్. ఈచ్ బాయ్ హ్యాస్ టు కంప్లీట్ ద వర్క్. ఎవ్రీబడి హ్యాస్ టు అటెండ్ ద పార్టీ. అలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా వర్క్ కంప్లీట్ చేయాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీ అటెండ్ అవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ఆ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి మెసేజ్ పంపిస్తాం అనమాట. ఇది డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్. నెక్స్ట్ వన్, పొసెసివ్ యాడ్జెక్టివ్స్. వాట్ ఆర్ ద పొసెసివ్ యాడ్జెక్టివ్స్? పొసెసివ్ యాడ్జెక్టివ్స్ ఆర్ మై, యువర్, హిజ్, హర్, ఇట్స్, అవర్, దేర్. ఇది ఎప్పుడు కూడా నౌన్ ముందు వస్తుంది అనమాట. నౌన్ ముందు వస్తుంది. మై ప్లస్ నౌన్, యువర్ ప్లస్ నౌన్, హిజ్ ప్లస్ నౌన్, హర్ ప్లస్ నౌన్, ఇట్స్ ప్లస్ నౌన్, అవర్ ప్లస్ నౌన్, దేర్ ప్లస్ నౌన్. ఫర్ ఎగ్జాంపుల్, మై బుక్, యువర్ బుక్, హిజ్ బుక్, హర్ బుక్, ఇట్స్ బుక్, our book, and their book. It always comes before noun and acts as an adjective. So distributive adjective. Next one is interrogative adjective. What is interrogative adjective? Interrogative adjectives are what, which, and whose. These are interrogative adjectives. Now how do we use these interrogative adjectives? These interrogative adjectives అనేవి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి వాడతాము. అలాగే ఇవి ఎప్పుడు కూడా నౌన్కి ముందు ఉంటాయి. ఎగ్జాంపుల్స్ చూడండి. విచ్ బుక్, వాట్ కలర్, హూజ్ కార్. ఇక్కడ బుక్, కలర్, కార్ అనేది నౌన్. సో విచ్, వాట్, హూజ్ అనేది యాడ్జెక్టివ్గా యాక్ట్ చేస్తుంది ఇక్కడ. ఫర్ మోర్ డీటెయిల్స్ అండ్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ జాయిన్ ది ఆఫ్లైన్ క్లాసెస్. పర్సనాలిటీ ఇంప్రూవ్మెంట్, అలాగే ఇంటర్వ్యూ స్కిల్స్ and fluency in English is given more important for each and every individual who joins the classes.